డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? చాలా చాలా బాగుంది. ఎందుకంటే మేం చేయాలనుకున్నది ఆయన చేస్తున్నాడు. ఖచ్చితంగా చాలా బాగుంది. ఇది ఎవరి గుంతండి? ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల. సో వివాదాలు వచ్చినా మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? మంచి వ్యక్తి కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను. మంచి వాళ్ళకి ఎప్పుడు నేను అండగానే ఉంటాను. అని ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి జరిగిన కళ్యాణ్ గారి పాలన? చాలా చాలా బాగుంది. ఎవరు భయపడకండి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే. అండ్ మోడీ గారు కూడా చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు, అంతే రేంజ్లో అభిమానం ఉంది ప్రజలకు. ఎలా అనిపిస్తుంది అండి మీకు? నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరు భయపడకండి, బాగా అందరికీ మంచిది అవుతుంది. అంత పెద్ద పవర్ స్టార్ చిన్న చిన్న విలేజ్కి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ అండి? నాకైతే చాలా సంతోషం వేసింది. ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే నాకు చాలా గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి అంటే మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి పాలనలో? ఈయన ప్రజల మనిషి, ఆయన డబ్బు మనిషి. కళ్యాణ్ గారిలో నచ్చింది ఏంటి, జగన్ గారిలో నచ్చింది ఏంటి? ప్రజలంటే నా ప్రాణం. ప్రజలు లేకపోతే నేను లేనని ఆయనకి అది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న రోజా గారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రోజా గారికి ఏం తెలుసండి, ఎక్కడ పార్టీ ఉంటే ఎక్కడ పదవి ఇస్తే అక్కడ గురించే మాట్లాడతారు. ఎందుకంటే నేను చూశాను, టీడీపీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ గురించి తిట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మా అన్న పార్టీలో వచ్చినాక డబ్బులు బాగా సంపాదించింది. ఇప్పుడు ఎవరి గురించైనా మాట్లాడుతుంది. మా అన్న దేవుడు అనుకుని మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కిందికి లాగాలనుకుంటున్నారు, ఆయనకు అంటే లాగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవరు ఎన్ని చేసినా ఏమి పిక్కోలేరు పవన్ కళ్యాణ్ గారివి, అంతే. మేడం, మీ కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటండి? సారీ అన్న, మీ కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి? మంచితనానికి మారు పేరు కొనేదల పవన్ కళ్యాణ్ గారు. ఫ్యూచర్ లో సీఎం అయితే ఎలా ఉంటుంది కళ్యాణ్ గారు? ఆంధ్రకి ప్రతిరోజు పండగే, ఖచ్చితంగా చెప్తున్నాను. వన్ వర్డ్ లో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి? జై జనసేన. పవన్ కళ్యాణ్ లేకపోతే ఏపీ లేదు, ఏపీ లేకపోతే పవన్ కళ్యాణ్ లేరు, అంతే. మీరు వేసిన ఓటుకి న్యాయం జరుగుతుందా అండి? ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, షర్మిల మాట్లాడుతున్నాను. ఎవరు తప్పు తెలుసుకోకండి, అంతే.